చెప్పాడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని అండి. మరి నా గొర్రెలు నా స్వరమును ఎరుగును, అవి నన్ను ఏం చేస్తాయి, వెంబడిస్తాయి. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయనకి మరి 100 గొర్రెల్లో 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం ఏం చేశాడండి, ఆయన వెతికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అలాగే మరి లోకంలో మరి మనం కూడా తప్పిపోయామండి. తప్పిపోయి తిరుగుతున్నప్పుడు సాతాను చేతుల్లో పడిపోయి లోకంలో పాపంలో వ్యసనంలో పడిపోయి నశించిపోతున్న మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు, వెతికాడు. హల్లెలూయా. అంటే మనం మొదటగా దేవుడిని ఎదగడం కాదండి, దేవుడే మనల్ని ఏం చేశాడు, వెతికాడు. వెతికి ఏం చేశాడంటే మనల్ని మరి రక్షించాడు అండి. మరి నశించిపోతున్న మనల కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా అండి. మన కోసం ఆయన రక్తం చెందించాడు అండి, మన కోసం ఆయన చనిపోయాడు. మరి ఆయన తిరిగి లేచాడు, మనల్ని దర్శించాడు, మనం రక్షించాడండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి, మన జీవితకాలం అంతా కూడా ఆయన మనము వెంబడించాలి. అలాగే తప్పిపోయిన కుమారుడు మరి ఏం చేశాడు, ఆయన మరలా బుద్ధి వచ్చి మరి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మరలా చేర్చుకున్నాడు. ఏ విధంగా మరి చూసండి, ఆయన మరి మన గొర్రె పిల్లగా ఆయన మన మధ్య ఏం చేశాడండి, ప్రత్యక్షమయ్యాడు. అందుకనే యోహాను ఏమన్నాడు, మరి యేసు ప్రభు బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఏంటండి, యేసు ప్రభు ఎలాగ వచ్చాడండి, గొర్రె పిల్లగా వచ్చాడు. ఎందుకు, మన పాపములన్నిటినీ భరించడానికి. ఆ గొర్రె ఏ విధంగా వధించబడుతుందో ఆ విధంగా మన కోసం ఆయన అండి ఆయన వధించబడ్డాడు. మన పాపాల కోసం ఆయన బలి అయ్యాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ప్రాణత్యాగం చేశాడు కాబట్టి మనం రక్షించబడ్డాం అండి. కాబట్టి మనం ఏం చేయాలి, మన జీవితకాలం అంతా కూడా మన కాపరి అయిన యేసుని మనము వెంబడించాలండి. దేవునికి స్తోత్రం. ఆయన సాక్షులుగా మనం జీవించాలి అండి. ఆయన సువార్తను మనం ప్రకటించాలి. రక్షించిపోతున్న ఆత్మరక్షణ కోసం మనం భారం కలిగి ఉండాలి అండి. అందుకని ఎవరంటే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం మంది రాయబడిన వారే ఏంటండి ఎక్కడ ఉంటారండి, పరలోకంలో జనుకి ప్రవేశిస్తారు. హల్లెలూయా. అండి. ఆయన ఒకప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు, ఇప్పుడు ఆయన ఎలాగ రాబోతున్నాడంటే యోధా గోత్రపు సింహంలాగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన రాకడకు మనము సిద్ధపడాలి. గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఏసైనా నమ్ముకున్నారా? నమ్ముకున్నాం, ఏసైనా నమ్ముకున్నాం. తీసుకోండి, వేసవకాలం తీసుకుంటారా? మారు మనసు పొందుకోవాలి. మరి చెడు వ్యసనాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టారు. ఏమేమి ఉన్నాడు మాకు అలవాటు. మరి అందుకనే మారు మనసు పొందుకున్నారనుకోండి, ఈ లోకంలో గొర్రెలు అన్నీ బాగానే ఉన్నాయి అంటే మన పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుకోవాలి. బాప్తీసం తీసుకుంటే వాడు మన పేరు జీవగ్రంథంలో రాస్తాడు. ఏంటండి, మరి పరలోక రాజ్యం ఇస్తాడు దేవుడు. అది స్థిరమైనది, శాశ్వతమైనది. ఓకే, థ్యాంక్ యూ.